వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో ఇవాళ చిరంజీవి గారు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తూ చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ నా మీద అవాకులు చవాకులు చాలామంది పేలుస్తున్నారు, నేను వాటన్నిటికీ పట్టించుకొని నేను సమాధానం చెప్పను, నా అభిమానులే సమాధానం చెప్తారు అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. తన బ్లడ్ డొనేషన్ వల్ల ఒక అభిమాని గతంలో లాభపడ్డాడు అని చెప్పి, అతను బతికాడని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సరే, ఎలా చూడొచ్చు, చిరంజీవి గారు రాజకీయంలో లేకపోయినా చాలామంది అవాకులు చవాకులు పేలుస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ నేను ఇలాంటి వాటికి సమాధానం చెప్పక్కర్లేదు, నేను చేసిన మంచి సమాధానం చెప్తుందని చెప్పారు. ఎలా చూడొచ్చు దీన్ని? అండ్ ఒక మాట, మంచి చేసేవాడు వెనకాల, పని చేసేవాడు వెనకాల చాలా చాలా మురుగుతూ ఉంటాయి. అవి చాలామంది అరుస్తూ ఉంటాయి. అరుస్తుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోవడమే. ఎందుకంటే వాళ్ళకి పని లేదు, పాటు లేదు, వాళ్ళని ఎవడో గుర్తించడు, వాళ్ళకి అవసరం లేదు కనుక వాళ్ళకి పని లేనివాడే కామెంట్ చేస్తాడు, పని లేనివాడే మాట్లాడతాడు, పనికి మాలినోడే మాట్లాడతాడు. పనికి వచ్చేవాడు అనుకుంటే ఆయన విలువ తెలుసుకోవాలి, ఆయన వాల్యూ తెలుసుకోవాలి, ఆయన కష్టం తెలుసుకోవాలి, ఆయన ఎంతమందికి సహాయం చేశాడో తెలుసుకోవాలి, ఎంతమంది ఆయన తడితే ఎంతమంది హెల్ప్ చేశాడో తెలుసుకోవాలి. మెగా కుటుంబం అంటే, కొనిదెల కుటుంబం అంటే ఎంతమందికి ఏం చేశారో, చిరంజీవి గారు ఎలా చేశారో చరిత్ర తెలుసుకోగలగాలి. చరిత్ర తెలుసుకోకుండా ఎవడెవడో మాట్లాడుతూ ఉంటే ఆయన రాజకీయంగా దూరంగా ఉంటున్నానని ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు తమ్ముడిని టార్గెట్ చేయడం కోసం, లేకపోతే ఎంతోమందిని టార్గెట్ చేయడం కోసం ఎన్నో చేశారు. అయినా కూడా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అభిమానులు నిజంగా ఆయన ఒక క్రమశిక్షణతో ఆయన అభిమానులు ఉన్నారు. క్రమశిక్షణ నుంచి 5 నిమిషాలు ఆయన కాదు సార్ మిమ్మల్ని కొంచెం ఆగండి అని అంటే చెప్పినవాడు చెప్పినట్టు అయిపోతాడు. ఎందుకంటే అన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ఆయన 2 నేర్పించాడు. ఫస్టు, నాకు చెడ్డ పేరు వచ్చే పని చేయొద్దు. సెకండు, 10 మందికి మంచి చేయండి. 10 మందికి మన బ్లడ్ లేనోడికి బ్లడ్ డొనేషన్ చేయండి. ఆకలిగా ఉంటే అన్నం పెట్టండి. అంతే తప్ప 10 మందికి మంచి చేయండి తప్ప చెడు అనేది మీ దగ్గర రావద్దు, చెడు అనేది ఆలోచన రావద్దు, చెడు అనేది మీరు చూడొద్దు. కానీ ఎట్టి పరిస్థితిలో అనుకున్న వాళ్ళు అనుకున్నట్టు పోతారు. అంతదాకా మనం చేసిన మంచిని 10 మందికి చెప్పండి. ఆ చేసిన పని కూడా మంచి జరగాలని మనం అలా కోరుకుందాం. అంతే తప్ప నేను ఏదో సాయం చేశానని చెప్పి ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం లేదు అని ఆయన చెప్పిన మాటలు ఈరోజు ఎవరికి లేని ఒక ఓనర్ సైన్యం అంటే అది చిరంజీవి ఫ్యాన్స్ ఓనర్ సైన్యం ఉంది. ఆ ఓనర్ సైన్యంలో ప్రతి ఒక్కరు కూడా, ఈయన బర్త్డే రేపు వస్తుంది 22 అంటే సొంత డబ్బులతో బర్త్డే ఎలా చేస్తారో ఈ రోజు కూడా అభిమానించే వాళ్ళు, ప్రాణం పెట్టేవాళ్ళు ఎందుకున్నారంటే కష్టం అంటే కడుపులో ఇమ్మీడియట్లీ చూస్తాడు, బాధ అంటే చూస్తాడు, అన్నీ చూస్తాడు, ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అందుకనే చిన్న నిర్మాత అంటే విలువ ఉంది, కార్మికుడు అంటే వాల్యూ ఉంది, ప్రతి దిక్కున కూడా అందరూ బాగుండాలని చూస్తాడు. అలాంటి వ్యక్తి 10 కాలాల పాటు బాగుండాలని మనం కోరుకోవాలి. అంటే ఈజీగా కార్నర్ చేస్తారన్నట్టు మాట్లాడారు కదా. అదే అంటే ఆయన ఇప్పుడు చెప్పే కదా, మంచివాడికే వస్తాయి, మంచివాడికే చెప్తారు, కౌంటర్ పెట్టేవాడికి రాదు కదా. మనకి ఇప్పుడు మంచివాడికి వస్తుంది. అందుకే చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన మంచి చేసినప్పుడు ఎవరికి చెప్పడు. ఇప్పుడు ఆయన మంచి చేసినప్పుడు మీకు హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాడు తప్ప మంచి చేసినప్పుడు వచ్చి నేను ఇది చేశాను, ఒకరు ఎవరో ఉంటారు, 1 లక్ష రూపాయలు ఇస్తే 100 ఫోటోలు వేయించుకుంటారు, ఒక 50,000 ఇస్తే 100 ఫోటోలు వేయించుకుంటారు, 10,000 ఇస్తే 100 ఫోటోలు వేయించుకుంటారు, ప్రెస్ అంతా నిండిపోతుంది. కానీ ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకుండా చేస్తాడు. అంటే చెప్పొచ్చు, చాలామంది కింద కూడా కామెంట్ చేస్తున్నారు, ఒకప్పుడు నువ్వు దాసనారాయణ పొగిడేవాడివి, ఇప్పుడు నువ్వు చిరంజీవి గారిని పొగుడుతున్నావు అని అంటారు. చిరంజీవి గారి దగ్గర నేను ఏదో ఆశించలేదు. దాసనారాయణరావు గారు నా చిన్నప్పటి నుంచే నా జీవితం దాసనారాయణరావు గారితో చనిపోయిన దాకా ఉన్నాను. ఈజ్ అ లైఫ్. ఆ లైఫ్లో ఉండేటప్పుడు ఆయన కాపాడుకోవడానికి, ఆయన కౌంటర్ చేయడానికి, ఆయన నమ్మిన బట్టుగా 100% నేను చిరంజీవి గారిని ఆ రోజు నేను మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆయన చేసింది ఇప్పుడు నేనేం పొగట్టడానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయా, లేకపోతే నాకు ఇదో నేనేం ఫ్యాన్ కాను. కానీ మంచి చెప్పుతప్పుడు మంచి చెప్పాలి, ఆ మంచి జరిగిన మంచి చెప్పాలి, చెడు జరిగినప్పుడు చెడు చెప్పాలి. అంతే తప్ప కామెంట్ చేసేవాడు చెప్తున్నా, ఫస్ట్ ఎవరు ఎలాగైనా ఉండొచ్చు, రాజకీయ నాయకుని కాదు నేనేమో నా పుట్టుక 13వ సంవత్సరం వయసు అప్ టు ఆయన చనిపోయిన దాకా నేను ఆయనతోనే ఉన్నానా లేదా, నా నిజాయితీ ఇది అందరికీ తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. ఆ తర్వాత నేను 100% నేను చిరంజీవి గారు అంటే నాకు అభిమానం ఉన్నా, నేను దాసనారాయణరావు గారి దగ్గర ఉన్నాను కాబట్టి నేను కట్టుబడి ఉన్నా. తర్వాత నేను చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎస్
కులం మీద కూడా అభిమానం ఉండొచ్చు. మేబీ నా కులం వాళ్ళు కాబట్టి నేను అభిమానం ఉండొచ్చు. నేను ఏది ఏమైనా సరే నేను ఆయన సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళలో నేను ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళలో నేను ఉన్నాను. కనుక ఆ విధంగా కూడా అభిమానం పెరగవచ్చు. ఆ విధంగా కూడా ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు నేను 10 మందికి చెప్పాలనుకోవచ్చు. ఇలా నేను చెప్తే 10 మందికి కనబడుతుంటప్పుడు ఆయన మంచితనం కనబడాలి కదా అన్న ఉద్దేశమే తప్ప ఆయన పొగిడేసి నేను అవార్డులు తీసుకోవాల్సిన అవసరం, ఆయన పొగిడేసి నేను సినిమా షూటింగ్లు చేయాల్సిన అవసరం. నేను ఇప్పుడు సినిమాలు కూడా చేయట్లేదు కనుక కింద కామెంట్ చేసేవాళ్ళు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.